హైదరాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్ పహాడ్లోని అప్పా చెరువు భూమి కబ్జాలకు గురవుతోంది. సర్వే నెంబర్ 178లో ఉన్న అప్పా చెరువు విస్తీర్ణం 32 ఎకరాలుగా ఉంది. అయితే ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 14 ఎకరాల 4 గుంటల భూమి మిగిలినట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రైల్వే లైన్ అవతల వైపు ఉన్న నాలాలన్నీ కూడా పూర్తిగా కబ్జాకు గురైపోయాయి. దీంతో చెరువులోకి నీళ్లు వచ్చే మార్గం అంతా మూసుకుపోయింది. ఈ కారణంగా 2021లో వరదలకు చెరువు కట్ట తెగిపోయి 4 ప్రాణాలు కోల్పోయారు. కబ్జా రాయిళ్ల ఆక్రమణలతో అప్పా చెరువు పూర్తిగా ఉనికిని కోల్పోయే ప్రమాదం పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఓకే, ఒకసారి అప్పా చెరువు వద్దకు వెళ్దాం. అక్కడ ప్రస్తుత పరిస్థితిపై కూడా మరింత సమాచారం మా ప్రతినిధి రజిత లైవ్లో అందించిన సిద్ధంగా ఉన్నారు. రజిత, అప్పా చెరువుకు సంబంధించి స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు, అలాగే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు, అండ్ ఇటీవల హైడ్రా అధికారులు ఖచ్చితంగా ఈ చెరువును కూడా సమీక్షించారా? ఈ చెరువుకు సంబంధించి కూడా ఏమైనా చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగుతున్నారా? ఏమిటి సిచ్యువేషన్? ఎస్ రమణ బాబు, ఒకప్పుడు హైదరాబాద్ నగరము చెరువుల నగరంగా వెలసిల్లింది. కానీ ఇప్పుడు నానాటికి హైదరాబాద్ నగరంలో చెరువులన్నీ కనుమరుగవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రతి చెరువు కూడా కబ్జాదారుల చేతుల్లో చిక్కి ఆ చెరువులన్నీ కూడా కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనమున్న అప్పా చెరువుది కూడా ఇదే దీనస్థితి. మొత్తం 32 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ చెరువు దాదాపుగా కబ్జాకు గురైంది. ఈ చెరువు అవతల సైడ్ కూడా మనము చూస్తున్నాము. రైల్వే ట్రాక్ చెరువు మధ్యలో నుండి రైల్వే ట్రాక్ వచ్చింది. చెరువు అవతల భాగం మొత్తం కూడా కబ్జా చేసేసి అక్కడ నిర్మాణాలు అయితే జరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడొచ్చు, మొన్న ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు మొత్తం నిండార నీటితో అలరారాల్సి ఉంది. కానీ చెరువులోకి చుక్క నీరు రాకుండా చుట్టుపక్కల ఉన్న ఈ బిల్డింగ్ల సౌలభ్యం కోసము చెరువులోకి నీళ్లు వచ్చే నాళాలన్నీ మూసివేసి వాటిని నీరు రాకుండా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ మనతో పాటు ఈ చెరువు గురించి మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు స్థానికంగా ఈ చెరువుని ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు? ఏంటి ఈ చెరువుకి ఎన్నో ఏళ్ల చరిత్ర కూడా ఉంది, ఏంటి చెరువు పరిస్థితి? మేడం, ఈ చెరువు వచ్చేసి దగ్గర ఒక 500 సంవత్సరాల కింది చరిత్ర ఉంది. దీని అప్ప చెరువు అంటారు. దగ్గర ఇది 36 ఎకరాల విస్తీర్ణంలో కలిగి ఉండే. దీని కింద పంటలు పంతుండే. వెనకటి మేము చిన్న ఉన్నప్పుడు చేపలు పడుతుంటే మీలా చాలా పెద్ద మంచి వాటర్ ఉండే. అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా ఇక తర్వాత ఎంక్రోచ్ అయ్యకుండా కంపెనీలు కట్టిడ మొత్తం కట్టి గనేటు ఏది డిస్మెంటల్ అంతా పోసేసారు. చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ఇచ్చినాము, స్థానిక ఎమ్మెల్యే వస్తారు, మళ్ళీ సేమ్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ స్తబ్దంగా ఉంటుంది. మళ్ళీ తీసుకొచ్చి పెద్ద గుండ్రాలు తెచ్చి మొత్తం ఫిలప్ చేసిండు మొత్తం చెరువు అంతా. ఇప్పుడు చెరువు ఏం లేదు, ఇక వచ్చిన నీళ్లు స్టోరేజ్ ఉండకుండా వెళ్ళిపోతున్నాయి బయటికి, అంతే. ఇక చెరువు అనేది లేదు. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్కు 2021 డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చేసినాం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు. అక్కడ అతను ఎక్కడ స్పందించలే, దాఖలు అయితే లేవు మేడం. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు పోరాటమే ఉంది మాది. ఇదొకటి, మామిళ్ళకుంట అనే ఆ చెరువు ఉంది. 2 చెరువులు ఫ్యాక్టరీలు కట్టేసేసారు. ఈ అప్ప చెరువులో కూడా మ్యాక్సిమం 80% అయితే కబ్జా అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ అవతల కూడా అక్కడ నీళ్ళు రాకుండా కంపెనీలు కట్టేసేసారు, పెద్ద గుండ్రాలు వేసారు. అదంతా తొలగించి మొత్తం దీన్ని అంతా క్లీన్ చేస్తే అప్పుడు దీన్ని వాటర్ స్టోరేజ్ అవుతాం మేడం. అప్పటి వరకు మాత్రం చర్యలు తీసుకోవాలి. ఇంకోటి మేడం, ఇక్కడ ఈ ఇరిగేషన్ వల్లనే నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది ఇదంతా. ఏఈ విశ్వం గారు దీనికి పర్యవేక్షణ అధికారి అయినా అతనే ప్రోత్సాహంతోనే జరుగుతుంది మేడం. మేము వాస్తవం చెప్పలేము. ఎందుకంటే పోస్తున్నప్పుడు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే అది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం తప్పు చేయరు. మరి అట్లా కాబట్టి యథావిధిగా నడుస్తుంది వాళ్ళు ప్రభుత్వం. ఇప్పుడు కాకపోతే అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అతన్ని కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. దయచేసి మా చెరువులో మరి దీన్ని కూడా యాక్షన్ తీసుకొని మొత్తం డెమాలిషన్ చేస్తే మాకు ప్రజలందరూ హర్షిస్తారు. మేము పబ్లిక్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం మేడం ఈ విషయంలో. సార్, మీరు చెప్పండి, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువు నేడు దీనస్థితికి చేరుకుంది. అసలు ఏం జరిగింది? ఈ చెరువు పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి మొన్నటి వరకు కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మూలకంగా గతంలో ఈ అప్ప చెరువుకు ఇట్లా కావడం జరిగింది. ఈ అప్ప చెరువు 178 సర్వే నంబర్ 176, 177 దాదాపు 32 ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ అప్ప చెరువు ఈరోజు 14 ఎకరాల 4 కుంటలు వచ్చిందంటే ఇక్కడ పనిచేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 రూపాయలను మార్చేసిండ్రు. చెరువులోకి రాకుండా
ఈ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఎంక్రోజ్లు స్టార్ట్ చేయడానికి అనుమతులు ఇచ్చిండ్రు. ఇప్పుడున్నటువంటి ఈ అప్పచెరువు తెగి కట్ట తెగి గతంలో 4 సంవత్సరాల క్రితం 9 మంది చనిపోతే కనీసం కేటీఆర్ గారు అప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు, మా జిల్లా మినిస్టర్ గారు ఇక్కడ వచ్చిండ్రు. కానీ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల చొప్పున 2-3 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎంత పెద్ద ప్రాబ్లం అయిందంటే దాదాపు ఒక వారం రోజులు నేషనల్ హైవే మొత్తం దిగ్బంధమై వందలాది ప్రాణాలలో 9 మంది ప్రాణాలు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది. మరి అధికారులు ఒకటి నేను విన్నవిస్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు మరి వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీటికి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఇవి వెంటనే ఈ చెరువు నిండకుండా ఇప్పుడు పక్కనే ఉన్నట్టు మరి మా స్థానికులు కూడా చెప్తున్నారు, పక్కనే ఉన్నటువంటి ఈ చెరువుకు అసలు నీటిని రాకుండా మొత్తం మట్టి కుప్పలు దిగ్బంధం, మట్టి కుప్పలు వేసేసి రాళ్ళ కుప్పలు వేసేసి దిగ్బంధం చేసేసిండ్రు చెరువును. ఇంకొకటి, ఈ 7 కోట్ల రూపాయల నాలా వ్యవస్థ గత ప్రభుత్వం చెప్పింది. 7 కోట్లు కాదు, 1 కోటి రూపాయలు అయిపోయడానికి 7 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు పాలు పంచుకొని ఈ చెరువు పైన దందా చేసిండ్రు. రెండోది, చెరువులో నీటి నిల్వలు ఉండకుండా గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా నాలా కడతారా? అందుకే ఇప్పుడు వచ్చినటువంటి హెడ్మా ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, ఇరిగేషన్ మినిస్టర్ గారైనటువంటి ఉత్తమన్న నాయకత్వంలో మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఇక్కడ మామిడికుంటలో మరి ఆ నరేందర్ గోయల్ అనే ఒక వ్యక్తి మొత్తం మట్టి వేసి పూడ్చడం జరిగింది. దానికి మన ప్రభుత్వం మేము అధికారులకు చెప్పడం కాగానే అక్కడ ఇరిగేషన్ వాళ్ళని పంపించి ఆ చెరువును బాగా మంచిగా తీపిచ్చిండ్రు. ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఈ పూడికెత్తిత తీసి ఏదైతే నీటి నిల్వలు ఉండాలనో ఆ విధంగా చేయగలుగుతుందని పూర్తి ప్రజల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఒక ఆశ అనేది ఏర్పడుతుంది సామాన్యులకి. ఎందుకంటే బడాబాబుల యొక్క ఈరోజు కన్వెన్షన్ లాంటి వాళ్ళను, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాంపల్లిలో ఒక ఎమ్మెల్యే లాంటి అలా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళను కూడా ఆ ఇండ్లను ధ్వంసం చేసి ప్రజల కోసం సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు. ఇక మీదట కూడా ఇది కొనసాగాలని అధికారులు ఎవరైతే ఇంతకు ముందు పర్మిషన్లు ఇచ్చినారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి శిక్షించాలని మా అన్నగారు చెప్పినట్టు విశ్వం అనే వ్యక్తి ఈ రాజేంద్ర నగర్లో 20 చెరువులు మొత్తం ధ్వంసం కావడానికి ఆయన ఒక్కడే కారణం. ఎందుకంటే వీళ్ళే ఇక్కడున్న కబ్జాదారులకు సలహాలు ఇస్తారు, కోర్టుకోమని చెప్తారు. మాకు పూర్వీకులకు ఎప్పుడన్నా ఏదైనా ఒక ప్లాన్ చేస్తే స్థానికుల దగ్గరికి వెళ్ళి ఒక ఎవిడెన్స్ తీసుకోవాలి, ఏమని ఇది ఎట్లా ఉందో. మేము ఇక్కడికి వెళ్ళి అలుగుందిరా నాయన అంటే ఇందులో లేదు, రికార్డులో లేదని ఆయన మొత్తం కూడా ఇట్లా ఏ చెరువు కాడికి పోయినా అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం. మా బ్రదర్ మీద కూడా కేసులు పెట్టారు. చూడండి, హంసరాజ్ అగర్వాల్ అని చెప్పి అతను మొత్తం చెరువును పూడ్చడానికి పెద్ద ఎత్తున మట్టి పోసిండు. అది తీయమని చెప్పి గతంలో నుంచి చెప్తే ఇది పరిస్థితి. ఇక్కడ మాట్లాడించు. అయితే FTL పరిధిలో బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఈ చెరువులలోకి అయితే నీరు రాకుండా చేస్తున్నారు అని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి చెరువుని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ నేపథ్యంలోనే HMTV చెరువుల పునరుద్ధరణకై చెరువుల పైన కబ్జాకు గురవుతున్న చెరువులన్నింటిపైన గలమెత్తింది. ప్రస్తుతం చెరువుల దీన స్థితిని ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా కొంత కదలిక వచ్చింది. హైడ్రాని తీసుకొచ్చింది. హైడ్రా ద్వారా కబ్జాకు గురవుతున్న చెరువులన్నింటినీ కూడా కాపాడాలని హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆ కబ్జాలు ఎంతటి వారు చేసినా సరే ఉపేక్షించేది లేదని హైడ్రా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇంతే దూకుడుగా హైడ్రా చివరి వరకు కూడా పనిచేస్తే సహజ నీటి వనరులైన చెరువులని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము, తద్వారా భూగర్భ జలాలను పెంచుకున్న వాళ్ళం అవుతాం. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రజిత.